శ్రీకృష్ణు అంత తోడరా కర్ణుడిని ఎదిరించలేక దొంగ మార్గంలో పోయాడు. సూర్యదేవుడు ఏమన్నా దుర్మార్గుడారా? దానితోనే కర్ణుడికి కవచకుండాల వరం వచ్చాయి. ఏంట్రా మా ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తున్నావు? ఏదన్నా కర్ణుడు గ్రేట్ రా. శ్రీకృష్ణ అంత తోడికి ఎదురెళ్ళాడు చూడు. ఎవరు చెప్పినారా నీకు? ఎవరు చెప్పడం రా, చూపించారు ఇక్కడ. అవన్నీ ఫేక్ రా, అవన్నీ సినిమాలో ఉండేటివి. సినిమాలు ఉండేవి రియల్ లైఫ్లో ఉండవు. సరే అయినా కానీ గ్రేటే. ఎందుకురా? ఎందుకంటే అండి దానకర్ణుడు రా, ఆయన ధర్మరాజు కంటే గొప్పవాడు. మూవీస్ పిచ్చి చాలా బాగా ముదిరిపోయింది. ఒక్కసారి మహాభారతంలో నిజకర్ణుడి గురించి తెలుసుకుందాం పద. ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే కర్ణుడి గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అడుగు. ఇందాక ఏదో కర్ణుడు గొప్పోడు అన్నావు కదా, అసలు కర్ణుడు గొప్పవాడు అని ఎందుకు అనుకుంటున్నావు? కర్ణుడు ఎందుకు గొప్పవాడు చెప్తాడు. కర్ణుడు పుట్టంగానే కుంతిదేవి ఏం చేసిందిరా, గంగలో పడేసింది. అయినా కానీ కష్టపడి అర్జునుడి కంటే గొప్ప వీరుడు అయ్యాడు. అంతెందుకు, తను తక్కువ క్యాస్ట్ వాడు అని చెప్పేసి చాలామంది తను రిజెక్ట్ చేశారు. ద్రోణాచార్యుడు కూడా అయినా కానీ కష్టపడి విద్యలు నేర్చుకున్నాడు. తనని అందరూ చెప్పించారా, ఆఖరికి భూదేవి కూడా. అయినా కానీ వాటన్నిటిని భరించాడు. అంతెందుకురా, ఇంద్రుడు తన కొడుకు అర్జునుడి కోసం అని చెప్పేసి దొంగ వేషంలో వచ్చి కవచకుడాలను తీసిపెడతాడు తెలుసా. ఇవన్నీ వదిలేరా. సరే శ్రీకృష్ణుడితో తోడు కర్ణుడిని ఎదిరించే ధైర్యం లేక తాను కూడా దొంగ మార్గంలో పోయాడు తెలుసా. అందరు మోసం చేశారు రా కర్ణుడిని. అందుకని మోసం చేస్తారా? ఎస్, అందరు మోసం చేస్తారా? నాకు తెలిసి తన ఫ్రెండ్ దుర్యోధనుడు తప్ప అందరూ మోసం చేశారు. ఆపరా బాబు, ఎక్కడ పట్టుకొచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ? ఎక్కడ తెలియవు అసలు? ఎక్కడేంది సినిమాలో సీరియల్. సరే అవి విడిచిపెట్టు, నమ్మవు కదా. చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్పారుగా, నాకు మా పెద్దోళ్ళే చెప్పారు. సరే సరే, అవన్నీ నిజాలు కాదు. కేవలం అపోహలు మాత్రమే. కర్ణుడు ఇంత పెద్ద పోటుగాడు, ఇంత పెద్ద వీరుగాడు అన్నావు కదా, అసలు కర్ణుడు గొప్పవాడు అని కొన్ని పాయింట్స్ చెప్పావు కదా. ఎస్, అందులో ఫస్ట్ పాయింట్ ఏదో చెప్పో, ఒకసారి రివైండ్ చేయి. అంటే వాళ్ళమ్మ కుంతిదేవి అన్యాయంగా గంగలో వదిలేసింది కదా. ఇంతలో కుంతి తప్పుందంటావు? తప్పుందే ఇంద్రా, ఖచ్చితంగా. సరదాగా పోయి సూర్యదేవుని పిలిచింది, అతనేమో పుత్రుని ప్రసాదించాడు. కుంతి సూర్యదేవుని పిలిచిన మాట నిజమే, కానీ ఆమె తనకు బిడ్డను ప్రసాదించాలని కోరలేదు. దీనికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది, చెప్తాను కదా. కుంతి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసం అని తెలుసు కదా ఆయన. ఆ స్టోరీ ఎంతో తెలుసు. ఆయన ఒక మంత్రం ఇచ్చినాడు, ఆ మంత్రం జపిస్తే దేవతలు పలుకుతారని నీకు ఈ స్టోరీ వింటాం. అయితే కుంతి ఒక తోటలు వెళ్తుండగా సూర్యదేవుడు కవచకుండాలతో ఆమెకు కనిపించినాడు. అప్పుడు కుంతి ఆశ్చర్యపడి ఆ మంత్రం జపించింది అనమాట. సూర్యుడు వస్తాడో రాడో, ఈ మంత్రం పేకో నిజమో అని. సో మంత్రం జపం చేసింది, సూర్యుడు వచ్చినాడు. అప్పుడు కుంతి భయపడి, స్వామి నేను ఈ మంత్రం పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి జపించినాను తప్పితే మిమ్మల్ని ఏదో కోరాలని కాదు, దయచేసి మీరు మన్నించి వెళ్ళిపోండి అని. అప్పుడు సూర్యుడు ఏమన్నాడంటే, లేదు లేదు, ఈ మంత్రం జపించినందుకు నువ్వు నా నుండి ఒక కుమారుణ్ణి కనాలి, అది ఖచ్చితంగా కనాలి. ఒకవేళ నువ్వు నా ఆజ్ఞను ధిక్కరిస్తే నిన్ను, మీ తండ్రిని, ఆ మంత్రం ఇచ్చిన దుర్వాసముని కూడా కాల్చి పడేస్తా అన్నాడు. సూర్యదేవుడు ఏమన్నా దుర్మార్గుడారా అలా అనడానికి? సూర్యుడు దుర్మార్గుడు కాదురా, కానీ వ్యాస మహాభారతంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఈ ఇన్సిడెంట్ వెనుక ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఏంటది? అది తర్వాత చెప్తాను, ముందు ఈ కుంతి కథ విను. అప్పుడు కుంతి దానికి భయపడి సూర్యుడిని ఏం చేయలేక అప్పుడు సూర్యదేవునికి ఆజ్ఞకు లోబడి, సరే స్వామి మీరు ఎలాగో కుమారుని ప్రసాదిస్తా అంటున్నారు, సో నాకు కవచకుండలతో ఉన్న ఒక బాలుడు కావాలి, జలాచరాలకు ఏం హాని కలగకుండా ఉండే ఒక కుమారుడు కావాలి అని కోరుకుంది. అప్పుడు సూర్యుడు కర్ణుడిని కవచకుండలాలతో సహజ సిద్ధమైన కవచకుండలతో ఒక బాలుని కుందికిచ్చినాడు. సూర్యుడు అంతర్ధానం అయ్యాడు. అయినా సూర్యుడు ఎందుకు ఇలా చేశాడు రా? ఈ స్టోరీ వ్యాస మహాభారతంలో లేదు, కానీ పద్మ పురాణంలో ఉంది. దీని వెనుక చాలా తతంగం ఉంది. పూర్వం దంభోద్భవుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.
వాడు ఏం చేసినాడంటే సూర్యునికి ఘోరమైన తపస్సు చేసినాడు. చేసి 1000 కవచాలు వరంగా పొందినాడు అనమాట. అంటే కర్ణుడికి ఒక కవచం ఉండాలి మాత్రమే ఉంది, కానీ దంభోద్భవుడికి 1000 కవచాలు ఉన్నాయి. దానితో వానికి సహస్ర కవచుడు అనే పేరు వచ్చింది. సో ఆ సహస్ర కవచుని సంపాలంటే విష్ణువు నరనారాయణ అవతారం ఎత్తినాడు. ఆ నరనారాయణ తర్వాత జన్మలో అర్జునుడు కృష్ణుడు అనమాట. సో దంభోద్భవాన్ని 999 కవచాలు పలగొట్టినాడు. 1000వ కవచం పలగొడితే చనిపోతాడు అనమాట. అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేసినాడు అంటే సూర్యుని వద్దకు వెళ్ళినాడు. సూర్యుని దగ్గరికి వెళ్ళి, సూర్యదేవ మీరు నాకు వరం ఇచ్చినారు, ఇప్పుడు నా ప్రాణం కాపాలని అన్నాడు. సో అప్పుడు నరనారులు సూర్యుని దగ్గరికి వెళ్ళారు. ఆ దంభోద్భవాన్ని మాకు ఇచ్చేయి అంటే సూర్యుడు ఏమన్నాడు, స్వామి వీడు తప్పు చేసింటే చేసిండు కాక, కానీ వీడు నా భక్తుడు, వదిలేయండి అంటాడు. నేను ఇవ్వను విని అంటాడు. అప్పుడు నరుడు శపిస్తాడు అనమాట సూర్యుడిని, నువ్వు ఇంత నా నారాయణునికి అడ్డు చెప్పినావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు మనిషివై భూమి మీద జన్మించుగాక, ఈ రాక్షసుడు నీలో ఉంటాడు అని. అప్పుడు ప్రళయాంతరం అని చెప్పి ఆ యుగం ముగిసిపోయింది అనమాట. తర్వాత యుగంలో ఇక కుంతి ఇలా అనుకోకుండా అడగడంతో సూర్యుడికి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే తన కర్తవ్యం ప్రకారం తర్వాత జన్మెత్తారు కదా, అందుకని చెప్పేసి ఆ దంభోద్భవుడు అండ్ సూర్యుని అంశతో కలిపి కర్ణుడు జన్మించాడు. అందుకే ఒక సహజ సిద్ధమైన కవచం మిగిలిపోయింది కదా, అదే కర్ణుడికి వచ్చింది. దానితోనే కర్ణుడికి కవచకుండాలు వరంగా వచ్చాయి. ఓహో, అదిరా కొంత తప్పు ఉంది కాదనట్లేదు, గంగలు విసిపెట్టడం తప్పే, కానీ సూర్యుడు బలవంతం పెడితేనే అలా కొడుకునగలండి. సరే సూర్యుడు అలా చేశాడు, బట్ అయినా కర్ణుడికి అన్యాయమే జరిగింది కదా. సరేరా, కర్ణుడు గొప్పవాడు అన్నా కూడా సెకండ్ పాయింట్ ఏంది? సెకండ్ పాయింట్ ద్రోణాచార్యుడికి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే కర్ణుడిని రిజెక్ట్ చేస్తాడు తక్కువ క్యాస్ట్ వాడని. తన టాలెంట్ అని గుర్తించాలిగా. ద్రోణాచార్యుడు కర్ణుని రిజెక్ట్ చేశాడా? యా, అది క్యాస్ట్ అనినా? అవునరా, తన సూతకుల వాడనే కదా, తనకి ఏ విద్య నేర్పలేరు. ఇది ఎక్కడ తెలియవరు? మన అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా దానవీర సూరకర్ణ చూసేవారు. నువ్వే కాదురా, వీళ్ళు కూడా అట్లా తయారయ్యారు. ద్రోణాచార్యుడు క్యాస్ట్ ఉంది కాబట్టి కదరా తనకి ఎలాంటి విద్యను నేర్పలేదు. సినిమాస్లో కాదు మామ, వ్యాసమహాభారతంలో ఈ ముందు చెప్తాను నేను. కర్ణుడిని ద్రోణుడు రిజెక్ట్ చేయలేదు. కర్ణుడికి మొట్టమొదటి గురువు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు. అవునా? యా, వ్యాసమహాభారతంలో ఇది రాసి ఉంది. ఈ మాట నేను నువ్వు అనేది కాదు, కర్ణుడే చెప్పాడు. దానికి సంబంధించిన రెఫరెన్సెస్, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడతాను, చూసుకో. కర్ణుడికి ద్రోణాచార్యుడు అన్ని అస్త్రాలు శస్త్రాలు నేర్పాడు, అయితే ఒక బ్రహ్మాస్త్రం తప్ప. ఎందుకంటే కర్ణుడికి ఒక కోరిక ఉందన్నమాట లోపల, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయాలి. అంటే అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, నా దగ్గర బ్రహ్మాస్త్రం లేదు అని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి గురువా నాకు కూడా బ్రహ్మాస్త్రం నేర్పి అని అడిగినాడు. అది ద్రోణుడు గుర్తించి ఎందుకు అడుగుతున్నాడు, యోగ్యత లేని బ్రాహ్మణులకి, యోగం లేని క్షత్రియులకు ఈ బ్రహ్మాస్త్రం నేర్పబడదు అని డైరెక్ట్ చెప్పేసినాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుని ధిక్కరించి, నువ్వు నేర్పుకుంటే నీ గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటావని మహేంద్రగిరి పర్వతంకి వెళ్ళి పరశురాముడి దగ్గర ఒక అబద్ధం అన్నాడు. ఆ అబద్ధం ఎటువంటిదంటే, నేను బ్రాహ్మణం భృగువంశం, మీ భృగువంశంలో పుట్టిన వాడిని, నాకు విద్య నేర్పరా అని అడిగాడు. అలా పరశురాముడి దగ్గర నుండి బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు కర్ణుడు. సరేరా, మరి ఇంద్రుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడు తొడగొరకాడు కదా రక్తం వచ్చేలా. దాని తర్వాత పరశురాముడు కనికరం లేకుండా చెప్పించాడు తన అస్త్రాలన్నీ మర్చిపోతాడు. దీనికి ఏమంటావు? ఇందులో 2 తప్పులు ఉన్నాయి కదా. ఏంటో? ఒకటి, ఆ పురుగు రూపంలో వచ్చింది ఇంద్రుడు కాదు. కాదు బట్ ఆ పురుగు రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడికి ఒక శాపం ఉందన్నమాట, పురుగుగా మారి ఇలా ఉంటావని. ఓకే. ఆ రాక్షసుడికి శాప విమోచనం ఏంటంటే పరశురాముడి కలతో ఇవ్వడం. రెండవ తప్పు ఏంటంటే పరశురాముడు కనికరం లేకుండా చెప్పించలేదు. పరశురాముడు కనికరం లేకుండా నీ అస్త్రాలని మర్చిపోతామని చెప్పించలేదు. కేవలం ఒక బ్రహ్మాస్త్రం మాత్రమే మర్చిపోతామని చెప్పించాడు. అవునా? అవునరా, పరశురాముడు శాపం ఏంటంటే నీకు యుద్ధభూమిలో నీకు సమానుడు లేక నీకన్నా అధికుడు నీకు ఎదురైనప్పుడు మరణ సమయంలో మాత్రం నీకు నేను నేర్పిన బ్రహ్మాస్త్రం గుర్తురాదు అని చెప్పాడు. అదొక్క శాపమే, కానీ అస్త్రాలని మర్చిపోతామని చెప్పించలేదు. కర్ణుడు 17వ రోజు యుద్ధంలో భార్గవాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా యూజ్ చేసినాడు. కేవలం మరణ సమయంలో మాత్రమే బ్రహ్మాస్త్రం గుర్తురాదు. ఇది శాపం. సరే, మరి భూదేవి
అంత సహనం ఉండే తల్లి కర్ణుని చెప్పించింది ఎవరా? పాపం కదా. అసలు భూదేవి ఇక్కడ చెప్పించిందరా? అదేరా, భూమిలోంచి ఇలా నెయ్యి పిండుతుంటే. ఇది కూడా మూవీ నుండి ఎత్తుకొచ్చావు కదా. ఎస్. అసలు భూదేవి శాపమే లేదురా కర్ణుడికి. ఆ రథం కుంగిపోయిన శాపం ఏంటంటే, కర్ణుడు పరశురామ ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నాడు కదా. యా. అప్పుడు నేర్చుకునే సమయంలో శబ్దవేది అనే విద్యను ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. అంటే సౌండ్ విని బాణాలు కొట్టడం అనమాట. అలా అనుకోకుండా ఒక బ్రాహ్మణునికి చెందిన హోమదేవుని చంపాడనమాట. హోమదేను అంటే హోమానికి సంబంధించిన ఆవు అనమాట. సో ఆ బ్రాహ్మణుడికి అది ఒక్కటే ఆధారం, అది చనిపోయింది అనమాట. బిలవల్లాడు చనిపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి పిలిచి కర్ణుడిని, నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఆవుని చంపినావు కాబట్టి నువ్వు కూడా యుద్ధంలో ప్రాణ పరిస్థితులు ఉన్నప్పుడు లేదా నీకు పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు భయం కలిగినప్పుడు నీ రథం భూమిలో పొంగుతుంది అని చెప్పించాడు. ఓహో, అరే ఇవన్నీ కాదా, కర్ణుడు దానిలో ధర్మరాజు నింపున్నాడు. ఎవరేమొచ్చి అడిగినా కానీ ఇస్తాడు. అందుకే ఇంద్రుడు వచ్చి కవచుకున్న వాళ్ళు అడిగితే ప్రాణం పోయినని తెలిసినా కూడా ఇలా ఇచ్చేసాడు. ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా తను చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉంటే ఆ బంగారు పండుగ తీసి పెరిగిచ్చేసాడు. వీడు మళ్ళీ మూసుకొచ్చినారా. అసలు కృష్ణుడికి బంగారు పండు దానం ఇవ్వలేదురా. వ్యాస మహాభారతంలో కర్ణుడు ప్రసిద్ధి చెందిన దానం ఏది చేయలేదు. వ్యాస మహాభారతంలో వాట్ ఆ కవచకుండాలు దానం చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు ఒక స్టోరీ చెప్పేది కృష్ణుడు వచ్చి బంగారు పంట అడిగినాడని. సరే, యుద్ధభూమిలో కర్ణుడు తన తెంపబడి చనిపోయినాడు తప్పితే ఏదో బాణం వచ్చి ఇక్కడ కొట్టుకుంటే పాండవులు వచ్చి మాట్లాడినారు అది కాదు. అది సినిమాల స్టోరీ. నిజమైన మహాభారతంలో కర్ణుడు తల నరికివేయబడి చంపబడ్డాడు. ఓకే. ఒకటి లాజిక్ ఆలోచించరా. కర్ణుడి దగ్గర బంగారు రథం ఉంది, వజ్రాలతో పొందిన పొడుగు చేసిన రథం ఉంది. అది ఇవ్వకుండా పండలు ఇస్తారా? ఇట్ మేక్ సెన్స్. ఇంకా ఇంద్రుడు చేసిన దానం అంటావా? ఇంద్రుడు దానం చేసినాడు, కానీ దానం కంటే దాన్ని ఒక బిజినెస్ అని అనుకోవచ్చు అనమాట. అదేలారా, నువ్వు ఈ లోకంలో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చినాడు, మోసం చేసినాడు కర్ణుడిని. మోసం చేసి కవచకుండా తెలియకుండా కర్ణుడికి తెలియకుండా లాక్కపోయినాడు అనుకుంటాం కదా. యా, నిజమే కదా. అది నిజం కాదురా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి అండ్ మోహన్ కాన్వర్స్. మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మైథాలజీకి సంబంధించిన వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంద్రుడు మరుసటి రోజు దానంకు వస్తాడు అనే సమయంలో ఆ ముందు రోజు రాత్రి సూర్యదేవుడు కర్ణుడికి కలలో వచ్చాడు అన్నమాట. వచ్చి, నాయన రేపు ఇంద్రుడు రాబోతున్నాడు ఒక బ్రాహ్మణ వేషం వేసి, నువ్వు ఒక వ్రతం దగ్గర నీకు సూర్య అస్తమించే వరకు నువ్వు ఎవరు అడిగినా దానం ఇస్తావు కూడా. ఎస్ ఎస్. సో ఇంద్రుడు బ్రాహ్మణ విషయంలో రాబోతున్నాడు, నీ దగ్గర కవచకుండాలు తీసుకుంటాడు, అవి ఇస్తే నువ్వు చచ్చిపోతావు, దానిలో ఇవ్వద్దు అని అడుగుతాడు. యా. అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే, లేదు లేదు, ఇంద్రుడు అంతటి వాడు వచ్చి నా దగ్గర అడిగితే నాకు కీర్తి వస్తారు కదా, ఆ కీర్తి నేను పోటుకోలేను, నేను దానం చేస్తాను అంటాడు. దానం చేశాడు కదా. సో సూర్యుడు కర్ణుడు కొంచెం వాదించుకుంటాడు. లేదు, నేను చేస్తాను అంటాడు. అప్పుడు సూర్యుడు ఒకటి చెప్తాడు అన్నమాట, సరేనైనా నువ్వు దానం చేస్తే చెయ్యి, కానీ దానం చేసే ముందు ఒకటి ఇప్పించుకో. ఇంద్రుడి దగ్గర వాచక శక్తి అయిన ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది, ఆ అస్త్రం వేస్తే ఎవరైనా చనిపోతారు, అది అడిగి నువ్వు కవచకుండా లేదు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే, ఓ ఐడియా బాగుంది అంటాడు. సో అక్కడ వ్యాస మహాభారతంలో ఏం రాశారంటే, దుర్యోధనుడు కర్ణుడు 5 నిమిషాలకు ఒకసారి కలుస్తారంట. కానీ సూర్యుడు ఇలా వచ్చి చెప్పిన తర్వాత కర్ణుడు దుర్యోధనుని కలిసలేరు. ఎందుకు తెలుసా? ఎందుకు? కవచకుండాలను దానం ఇస్తే దుర్యోధనుడు ఎక్కడ వద్దంటే తనకి కీర్తిపోతుందేమో అని. సో మొత్తానికి ఇంద్రుడు వచ్చినాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చినాడు. కర్ణుడు పూజించి, ఇంద్రుడిని నువ్వెవరో నాకు తెలుసు, నాకు కవచకుండాలు ఎందుకు అడుగుతున్నావో తెలుసు అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు చెప్పినాడు, నేను ఎవరో నీకు తెలుసు అని నాకు కూడా తెలుసు, సూర్యుడు నీకు వచ్చి చెప్పినాడని నాకు తెలుసు అన్నాడు. సో నాకు కవచకుండాలు దానం కావాలి అని అడిగాను. అప్పుడు కర్ణుడు ఏమన్నాడంటే, ముందు మీరు నాకు వాచక శక్తి అనే అస్త్రం ఇవ్వండి, నేను మీకు కవచకుండాలు ఇస్తాను, లేకుండా నేను ఇవ్వను, నా ప్రాణ పరిస్థితి చెప్తుంది, మీరు నవ్వుతారు, మిమ్మల్ని నవ్వుతారు కదా అందరూ చూసి. సో ఇంద్రుడు అంతటి వాడు ఇట్లా మోసం చేసి తీసుకుపోయినాడు అనే బదులు మీరు ఒక పవర్ఫుల్ వెపన్ ఇవ్వండి, మీరు శక్తి అస్త్రం ఇస్తేనే నేను మీకు కవచకుండాలు దానం ఇస్తాను అంటారు. సో ఇంద్రుడు ఏం చేస్తాడంటే, నా దగ్గర ఉండే శక్తి నేను ఉపయోగిస్తే ఎంతమందిని చంపుతాడు,
ఎన్నిసార్లు చంపుతాను, ఎన్నిసార్లు వాడచ్చు. యా. కానీ నేను నీకు ఇస్తే నువ్వు ఒక్కసారి మాత్రం పని చేస్తుంది. ఆ ఒక్కసారి పని చేసేది కూడా అన్ని కండిషన్స్ పెట్టాలి అక్కడ. ఏం కండిషన్స్? నీ దగ్గర వేరే అస్త్రాలు ఉన్నంత వరకు, అంటే వేరే అస్త్రాలతో పని చేసేంత వరకు ఈ అస్త్రం వాడకూడదు. ఒకవేళ నువ్వు ముందు ముందు యుద్ధభూమిలో పోయి పత్తి అస్త్రం వేసినామా, అది నిన్నే చంపేస్తాను. నీ దగ్గర ఏమి లేనప్పుడు, నీకు ప్రాణ పరిస్థితి వచ్చినప్పుడు, అవతల వాడి బలమైన లోటు ఉన్నప్పుడు, అంటే ప్రత్యర్థి నీకంటే సమానంగా లేకుంటే నీకన్నా ఎక్కువ ఉన్నవాడు, అలాంటి వాడు ఇచ్చినప్పుడు నువ్వు అస్త్రం యూజ్ చేస్తే చచ్చిపోతాడు. ఒక్కసారి మాత్రమే ఉంటాడు, తర్వాత తిరిగి నా దగ్గర పోతాడు. అప్పుడు కర్ణుడు ఏమంటాడు, సరేలే అవన్నీ నేను చూసుకుంటాను, మీరు నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు ఇంకోటి 3 కూడా ఇస్తాడు, నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావో నాకు తెలుసు అస్త్రంతో, కానీ శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు నువ్వు అతన్ని చంపలేవు, అతను నారాయణుని అందరూ ఉన్నాడు, ఈ అస్త్రం ఏం లేదని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే, సరే స్వామి నేను చూసుకుంటాను, మీరు నాకైతే ఇవ్వండి అంటాడు. సో శక్తి అస్త్రం ఇచ్చిన తర్వాతనే కర్ణుడు తన కవచాలు పోసి దానం ఇస్తాడు. ఇది స్టోరీ. నువ్వు ఈ దానం అనుకున్న దీన్ని ఒక గొప్ప సాహసం వచ్చింది, ఎందుకంటే ఒక్కసారి ప్రయోగిస్తే దానికోసం తన కవచకుంటాన్ని పోషించాడంటే కర్ణుడు గ్రేట్ కదా. అరే ఇదంతా కాదు కానీ కులం 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 అని అందరు కర్ణుడిని అవమానిస్తుంటే దుర్యోధుడైన దగ్గర తీసుకొని తను రాజుని చేశాడు. నువ్వు తలుచుకుంటే ఈ భూమండలానికి రాజు అయిపోతావు అని శ్రీకృష్ణుడు ఆఫర్ ఇచ్చినా కానీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి రిజెక్ట్ చేశాడు ఆ కర్ణుడు. అసలు నన్ను అడిగితే కృష్ణార్జున ఫ్రెండ్షిప్ కంటే కర్ణుడు దుర్యోధనుడు ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఇంకా పర్లేదు ఇంకా ఏదైనా అడుగురా. అరే ఇదంతా కాదు, నన్ను అడిగితే అర్జునుడి కంటే కర్ణుడే చాలా గొప్ప వీరుడు. అంత మాట నిజమేంద్రా? అంతే కదా. ఇప్పుడు లాజికల్ కాలేద్దాం. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను అర్జున్తో ఉన్నంతసేపు అర్జున్ని టచ్ కూడా చేయలేదు అన్నాడు. అదే శ్రీకృష్ణుడు లేకపోతే కర్ణుడు ఈజీగా ఓడిస్తాడు అర్జున్. అది నేను తట్టుకోలేకపోతాను, నేను వెళ్ళొస్తాను. రే కూర్చో. భయపడ్డావు కదా, నాకు తెలుసురా భయపడ్డాను. భయం కాదురా, మిమ్మల్ని చూస్తుంటే జాలి ఇస్తుందిరా. అదేంటి? సర్లే ఎలాగ ఆన్సర్ చెప్పారు కదా. ఇప్పుడు టైం అయింది, నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. రే ఆన్సర్ చెప్పరా బాబు. హాయ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓంకార్ అన్నయ్యకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కర్ణుడు మీరు హీరో అనుకుంటున్నారా? అయితే ఎమ్మని కామెంట్ చేయండి. లేదా విలన్ అనుకుంటున్నారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, విల్ మీట్ యూ సూన్. బై బాయ్.